వృశ్చిక రాశి వారికి జనవరి 5వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, రేపటి రోజున జరిగేటువంటి కొన్ని కీలకమైన పరిణామాల గురించి తెలుసుకుందాం. ఇవి మీ జీవితాన్ని లోపల నుంచి మార్చే రోజులు. ప్రత్యేకంగా ఆర్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నమాట. మీకు హాని చేయాలనుకున్నటువంటి ఆర్ అనే శత్రువు ద్వారా జరిగేది తెలిస్తే మీరు తప్పకుండా ఒక క్షణం ఆగి ఆలోచిస్తారండి. దైవ న్యాయం అంటే ఇదేనా అని మీరు ఇంతకాలం మౌనంగా భరించినటువంటి బాధ, మీరు ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆవేదన, మీ మనసులో దాచుకున్నటువంటి భయము, అనిశ్చితత ఇవన్నీ ఇప్పుడు ఒక ముగింపుకు దగ్గర పడబోతున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఒక పరీక్ష కాదు, ఒక పరివర్తన, ఒక శుద్ధి, ఒక దైవ సంకేతం. మీరు ఊహించని విధంగా శత్రువులే తమ అసలు రూపాన్ని బయటపెడతారని కూడా చెప్పుకోవచ్చు. మీకు నష్టం చేయాలనుకున్న వారే మీ అదృష్టానికి కారణం కూడా అవుతారండి. మీరు మీ శాంతి, మీ సహనం, మీ నిజాయితీ ఇవే మీకు కవచంలా మారుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఫలితాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, మధ్యలో ఆపకండి. ఎందుకంటే చివరి మాటే మీ జీవితానికి కీలకమైన సంకేతం కావచ్చు. ఒక చిన్న మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మీరు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం కూడా చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క ఆర్ అక్షరంతో పేరుతో మొదలైనటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి లోపల అసూయంతో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. వీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే మీ పేరును చెడగొట్టాలని, మీపై అపనమ్మకం కలిగించాలని ప్రయత్నం చేశారు. కానీ గ్రహస్థితులు ఈ రోజున మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 6 అక్షరం వేసినటువంటి మాటలు, ఆ ప్రయత్నాలన్నీ ఒక చోట చేరి నిజాన్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. రేపు మీరు ఏం చేయకపోయినా మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. అంతా నిజాయితీ పరులండి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. రేపటి రోజున మీరు తప్పకుండా మీకు ఎదురుదాడి చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దమే గొప్ప ఆయుధంగా ఉపయోగపడుతుందన్నమాట. ఈరోజు ఆర్ చేసిన ప్లాన్ మీ జీవితంలో ఒక అడ్డంకి కాదండి, ఒక మెట్టు అవుతుందన్నమాట చెప్పుకోవచ్చు. రేపటి రోజున ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జనవరి 5వ తేదీ మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఇక్కడ దైవ న్యాయం మీకు మీ పక్షానే ఉంటుందండి. 6 మాటలు బయటపడడం వల్ల మీపై ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ నిజస్వరూపం, నిజ స్వభావం అనేది, మీ కష్టపడి పనిచేసిన మీ సహనం అనేది ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన తర్వాత మీరు ఒక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారండి. ప్రతి ఒక్కరిని నమ్మాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఇలాంటి సంఘటనలు అవసరమే. ఈరోజు 6 మాటలు బయటపడడం మీకు బాధ ఇవ్వదు, మిమ్మల్ని బలంగా చేస్తుంది. ఈ యొక్క జనవరి 5 సోమవారం రోజు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఎదురవుతుందండి. ఆర్ ఈ రోజున మీ పేరు మీద నెగిటివ్గా మాట్లాడాలని, మీ ఇమేజ్ను తగ్గించాలని ప్రయత్నిస్తాడనమాట. కానీ అతను ఊహించని విధంగా మీరు అనుకోని సపోర్ట్ అయితే మీకు వస్తుంది. ఈ సపోర్ట్ ఎవరి నుంచి వస్తుందో మీకు ముందుగా తెలియదు, కానీ ఒక పెద్ద వ్యక్తి కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ఒక పెద్దవారి మాట కావచ్చు, లేదా మీ పనిని గమనించని ఎవరో కావచ్చు. మీరు చేసినటువంటి మంచి పనులే ఇప్పుడు మీ తరపున మాట్లాడతారనమాట. ఇది మీరు ఈ రోజున గమనిస్తారండి. మీరు చెప్పకుండానే, మీకు తెలియకుండానే మీ పేరు రక్షించబడుతుందన్నమాట. 6 మాటలు బలహీనంగా మారిపోతాయి. అతని మాటల్లో మీకు అసత్యం స్పష్టంగా బయటపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా రేపటి రోజున ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుందని, మీకు అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రభావం అయితే చూపవు అనమాట. మీరు ఈ యొక్క రేపటి రోజున అంటే సోమవారం కదా, తప్పకుండా శివారాధన చేసుకొని మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఏ చిన్న పొరపాటు మీ జీవితంలో పెద్ద మార్పు కారణమవుతుంది కాబట్టి ఈ పొరపాటు అతను గమనించకపోవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుందండి. ఈ పొరపాటు వల్ల 6 వేసిన పన్నాగాలన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోతాయి అన్నమాట. అతడు చెప్పిన మాటలన్నీ కూడా అసత్యం అవుతాయని చెప్పుకోవచ్చు. మీ పక్షాన నిలబడ్డారు, ఎవరు మౌనంగా ఉన్నారో, ఎవరు అవకాశవాదంగా ప్రవర్తించారో ఈ రోజున మీరు తప్పకుండా గమనిస్తారండి. ఈ గమనిక మీకు ఎంతో విలువైనది, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధాలకు శుభ్రం చేస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి నిజమైనటువంటి మిత్రుడు మీకు మాటలతో కాకుండా చర్యలతో మీకు నిలుస్తాడండి. అలాంటి వ్యక్తి మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తాడు. మీరు ఇంతకాలం గమనించని ఒక వ్యక్తి మీకు అడ్డంగా నిలబడి ఉండవచ్చు. 6 కారణంగా వచ్చినటువంటి అనుభవం మీకు ఒక బహుమతి లాంటిది. తప్పు వ్యక్తులు దూరం అవుతారు, నిజమైన వారు దగ్గరవుతారు. ఈ యొక్క రాశి వారికి భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రహస్య ప్రయత్నం పూర్తిగా విఫలమవుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట.
ఇంకా ఈరోజు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక విశ్వాసం బలపడుతుందండి. మనం నిజంగా ఉంటే అంటే ఈ అనుభూతి మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఈ యొక్క జనవరి 5 సోమవారం నుండి అపార్థాలు ఒక్కసారిగా తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకాలం మీ గురించి ఉన్న సందేహాలు, అనుమానాలు, తప్పు అభిప్రాయాలు అన్నీ మెల్లగా కరిగిపోతాయండి. ఆరువేసిన మాటల వల్ల ఏర్పడినటువంటి అపార్థాలు ఇప్పుడు పూర్తిగా నిజాల ముందు నిలబడిపోతున్నాయన్నమాట. మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు తప్పకుండా నిజాయితీగా ఉంటారు కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీకు మీ మనసు అనేది తేలికగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చండి. మీరు గత కొన్ని రోజులుగా అనుభవించినటువంటి మానసిక భారాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడు చాలా దూరంగా అనిపిస్తుంది. మీకు స్పష్టంగా ఆలోచించగలుగుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో నమ్మకం పెరుగుతుంది. ఈరోజు మీకు ఒక విషయం కూడా అర్థమవుతుందండి. ప్రతి బాధ శాశ్వతం కాదు. సమయం వచ్చినప్పుడు దైవం దానికి పరిష్కారం చూపిస్తాడు అని. ఈ భావన మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. రేపటి రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి మార్పును గమనిస్తారండి. మీ ఎదుగుదలను ఆపాలని చిన్న చేసిన ప్రయత్నాలే ఇప్పుడు మీకు పేరు తీసుకొని వస్తాయన్నమాట. అతడు మీపై వేసిన నిందలు, చేసిన కుట్రలు అన్నీ ఇప్పుడు మీకు అతనికే తిరుగుతాయన్నమాట. మీ పనితనం, మీ నిజాయితీ, మీ సహనం అన్నీ ఈ రోజున బహిరంగంగా గుర్తింపు పొందుతారండి. మీరు కోరుకోలేకపోయినా మీ పేరు మంచిగా వినిపిస్తుంది. మీ కెరీర్లో, మీ సామాజిక జీవితంలో కానీ ఒక మైలురాయిగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీపై వచ్చినటువంటి సందేహాలు, మీపై వచ్చినటువంటి అనవసరమైనటువంటి విమర్శలు అన్నీ కూడా ఈ రోజున అర్థం లేకుండా పోతాయి. వెనుకగా చేసినటువంటి ప్రయత్నాలు, మాటలు, తంత్రాలు, సంబంధాలను చెడగొట్టే ప్రయత్నాలు అన్నీ ఒక్కొక్కటిగా స్పష్టమవుతాయన్నమాట. దీనివల్ల మీ మీద ఉన్న అపనమ్మకం పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి గౌరవం కూడా పెరుగుతుందన్నమాట. మీరు నిశ్శబ్దంగా చేసిన కృషికి గుర్తింపు కూడా వస్తుంది. మీరు ఎదురు చెప్పకపోయినా మీ నిజాయితీ మీ తరపున మాట్లాడుతుంది. ఈ సంఘటన తర్వాత మీరు ఉన్న స్థానం మరింత పెరుగుతుందన్నమాట. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీపై నమ్మకం మరింత బలంగా ఏర్పడుతుంది. ఈ యొక్క జనవరి 5 సోమవారం వరకు మీ జీవితంలో ఇంతవరకు జరిగినటువంటి ఒక మంచిగా దైవ న్యాయం ఎలా పనిచేస్తుందో చూపించే కాలం. మీరు ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ మీకు అన్యాయం జరిగింది. మీకు రేపటి రోజున ఆ అన్యాయానికి సమాధానం తప్పకుండా లభిస్తుంది. చేసిన ప్రతి ప్రయత్నం, అతడు వేసిన ప్రతి మాట, అతడు నడిపించిన ప్రతి కుట్ర ఇవన్నీ తిరిగి అతనికే తప్పకుండా భారంగా మారతాయి. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితులే మారతాయి. నిజాలే బయటపడతాయి. ఈ కాలంలో యొక్క రాశి వారికి ఒక విషయం గమనిస్తారు. దైవం ఆలస్యం చేయవచ్చు, కానీ న్యాయం చేయడం మాత్రం తప్పదు. మీరు నమ్మకంతో ముందుకు సాగితే మీకు జరిగిన అన్యాయం తానే సరిదిద్దబడుతుందన్నమాట. రేపటి రోజున మీరు శాంత స్వభావమే శత్రువులకు అతిపెద్ద శిక్షగా మారుతుంది. ఆర్మీ నుంచి కోపం, ప్రతిస్పందన, ఘర్షణ ఆశించరనమాట. మీరు ప్రశాంతంగా ఉండడం అతనికి సహనాన్ని కలిగిస్తుందండి. మీరు స్పందించకపోవడం అంటే బలహీనత కాదు, అది మీ ఆత్మవిశ్వాసానికి గుర్తు. మీరు నిశ్శబ్దంగా ఉండడం వల్ల చేసిన ప్రయత్నాలు అర్థం లేకుండా పోతాయన్నమాట. అతడు తన మాటల్లో చిక్కుకుంటాడు తానే. ఈ రోజులో మీరు గమనిస్తారు కదండి, మీ శాంతమే మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు నెగిటివ్కు దూరంగా ఉండడం వల్ల మీ జీవితం సానుకూల దిశగా మారుతుంది. ఒక గొప్ప విజయం మీకు తప్పకుండా కలగబోతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి మీ మాటలు, మీ చేతలు, మీ మంచితనం, మీ ధర్మం అన్నీ కూడా వృధాగా పోవు. అన్నీ కూడా మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి గులాబీ మరియు ఆకుపచ్చ రంగు అండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 3 మరియు 9 అనమాట. తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. మిగతా దిక్కుల్లో ప్రయాణం చేయవలసి వస్తే కనుక తగు జాగ్రత్తలు పాటించండి. పెద్దల ఆరోగ్యం విషయంలో రేపటి రోజున కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇంకా వ్యాపార విషయంలో రేపటి రోజున చక్కగా మంచి లాభాలు అయితే గడిస్తారండి. ఉద్యోగరీత్యా మీకు అన్నీ కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. పై అధికారుల నుంచి మెప్పుదల పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మీ మనసులో శాంతి ఏర్పడుతుందండి. మీ జీవితంలో స్పష్టత వస్తుందన్నమాట. సంబంధాలు బలపడతాయి. కెరీర్ లేదా వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది. మీరు మానసికంగా ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తారండి. ఈ యొక్క రాశివారి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తాయన్నమాట. బాధ నుంచి బలం వైపు, అనిశ్చితత నుంచి నమ్మకం వైపు, భయం నుంచి శాంతి వైపు మీరు ప్రయాణం చేసిన రోజులు ఇవి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జనవరి 5 నుంచి మీ జీవితంలో చాలా జరగబోయేటువంటి ముఖ్యమైన ఫలితాలు అన్నమాట. మీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైన ప్రతి కష్టం, ప్రతి ఆందోళన, ప్రతి మౌన బాధ ఇవన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చినవి అని గుర్తుపెట్టుకోండి. మీకు హాని చేయాలనుకున్న వారే మీకు పాఠం నేర్పుతారు. మీ శాంతిని చెడగొట్టాలనుకున్న వారే మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు. చూశారు కదండి,
వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.